తెలంగాణ అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా పలు నమూనాలు సీఎం రేవంత్ పరిశీలించారు. తుది నమూనాపై చిత్రకారుడు రాజేశంకు సీఎం పలు సూచనలు చేశారు. ఇప్పటికే టీఎస్ స్థానంలో టీజీగా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి అమల్లోకి తీసుకొచ్చారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సుమారు 68.65% పోలింగ్ దాటిందని సమాచారం. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను నల్గొండ స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. 3 ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలింగ్ జరిగింది. జూన్ 5వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నిక బరిలో కాంగ్రెస్ నుంచి తీర్మాన్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. మొత్తంగా 52 మంది అభ్యర్థులు ఈ ఎన్నిక బరిలో నిలిచారు. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై టీడీపీ నేత కనకమేళ్ల రవీంద్ర కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆయన ఎన్నికల విధుల్లో తన అధికారం యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని అన్నారు. అసైన్ భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారని పేర్కొన్నారు. వెంటనే ఆయన పదవి నుంచి తప్పించి సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. కాకినాడ జిల్లా తుని మండల తేటగుంట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ లారీని ఆయిల్ లారీ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు ట్యాంకర్ వాల్ నుంచి యాసిడ్ బయటకు రావడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ దుర్వాసనతో నిండిపోయింది. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. లోన్ యాప్ లో అప్పు తీసుకోవడం ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు తీసింది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక విద్యార్థి బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. విజయవాడకు చెందిన మురికంటి వంశీ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ఇంట్లో తెలియకుండా ఓ లోన్ యాప్ లో 10,000 రుణం తీసుకున్నాడు. ఈ విషయం ఇంట్లో చెప్పడానికి భయపడిన వంశీ ఈ నెల 25న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం తాను చనిపోతున్నట్లు కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపాడు. ఆందోళన చెందిన కుటుంబీకులు వంశీ కోసం గాలించగా తాడేపల్లిలోని కృష్ణానది వద్ద అతని మొబైల్ ఫోన్, బైక్, చెప్పులను గుర్తించారు. నదిలో గాలింపు చేపట్టగా వంశీ మృతదేహం దొరికింది. తెలంగాణలో అక్రమార్కులపై అధికారులు ఉక్కుపాదం కొనసాగుతుంది. తాజాగా హైదరాబాద్ లో డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎలాంటి ఇన్వాయిస్ లేకుండా విక్రయాలు జరుపుతున్న 6 హోల్సేల్ మెడికల్ షాపుల లైసెన్సులు నెల రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఢిల్లీ నుంచి ఇన్సూరెన్స్ ఇంజెక్షన్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇక 40% డిస్కౌంట్ తో హోల్సేల్ మెడికల్ షాపులు విక్రయాలు జరుపుతున్నట్లు తెలుసుకున్నారు. 51,92,000 రూపాయల విలువైన ఇంజెక్షన్లు సీజ్ చేశారు. హోల్సేల్ మెడికల్ షాపులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. బీహార్లో ఇండియా కూటమి పలిగన్స్ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రమాదం తప్పింది. ఆయన స్టేజ్ మీదకు వస్తున్న సమయంలో స్టేజ్ పాక్షికంగా కిందకు ఒరిగింది. తేజస్వి యాదవ్ తో కలిసి రాహుల్ స్టేజ్ మీదకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది రాహుల్ కు సాయం చేయబోయారు. అయితే తాను బాగానే ఉన్నానని సెక్యూరిటీకి సర్ది చెప్పి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు రాహుల్. జర్మనీ నుంచి హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ వీడియో విడుదల చేశారు. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ ప్రస్తుతం జర్మనీలో ఉన్నాడు. ఈ నెల 31న ఉదయం 10 గంటలకు సిట్ ముందు విచారణకు హాజరవుతానని అన్నాడు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తా అని ప్రజ్వల్ ఈ కేసులో నిర్దోషిగా తేలుతా అని ధీమా వ్యక్తం చేశారు. ప్రముఖ హాలీవుడ్ నటు జానీ వాక్టర్ దోపిడీ దొంగలకు కాల్చి చంపారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో వాక్టర్ కారులో వెళ్తుండగా కొందరు దుండగులు అడ్డగించారు. కారులోని సామాన్లు దోచుకుని వెళ్తూ వాక్టర్ పై కాల్పులు జరిపారు. వాక్టర్ దోపిడీ దొంగలను ప్రతిఘటించినప్పటికీ కాల్పులకు పాల్పడ్డారని అతని తల్లి స్కార్లెట్ తెలిపారు.